ఒకే అమ్మాయి అక్కడ అంతమంది గూన్స్. బ్యాలెన్స్ మిస్సింగ్ బాస్. అంటే నువ్వు కాపాడతావా దీన్ని? వీడి ధైర్యం చూస్తే వీడు ఖచ్చితంగా దీని లవరేరా. థ్యాంక్స్ బాస్. నీకు వచ్చిన క్లారిటీ మాకు ఇంకా రాలేదు. దాని గురించే మొన్నటి నుంచి ట్రై చేస్తున్నా. ఎప్పుడూ బిజినెస్ గేమ్స్ గోల్స్ తో బిజీగా ఉండే నా లైఫ్ వీడియో గేమ్ లోకి తను ఎంటర్ అవ్వగానే లైఫ్ డిజైనే మారిపోయింది బాస్. ప్రాణం పోతున్నప్పుడు పెయిన్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ తను వెళ్ళిపోయాక మాత్రం ప్రాణం పోయినట్టే ఉందిరా. ఇది ప్రేమేనేమో నా క్లారిటీ తెచ్చుకుందామని వస్తే నా ప్రాణాన్ని చంపాలని చూస్తారా? వీడి మనకు వార్నింగ్ ఇస్తున్నాడా, దానికి ప్రపోజ్ చేస్తున్నాడా? నువ్వు సూపర్ రా. మా యాక్షన్ గేమ్ ని నీ లవ్ గేమ్ గా మార్చేసుకున్నావు కదరా. కాకపోతే నీ బ్యాడ్ లక్, నీ ప్రేమ పుట్టిన రోజు నీ లవర్ చనిపోయే రోజు ఒకటే అవుతుందని నువ్వసలు ఊహించుంటావు. ఆప్కా ప్యార్ అమర్ హై. గేమ్ రియల్ అయినా వర్చువల్ అయినా విన్ అవడం నా వీక్నెస్. లెట్స్ స్టార్ట్ ద రియల్ గేమ్. సౌందర్య, దీన్ని ఎలా కాపాడతావు చూస్తా. ఏమే, నీ బాబు నీకు ఇచ్చిన సాక్ష్యం ఎక్కడ దాచావే? చెప్పకపోతే నీ లవర్ని చంపేస్తా. ఆ రోజు నీ బాబు నా చేతుల్లోంచి తప్పించుకున్నాడే. చెప్పు. వాయువుతోనే ఆయు ఆరంభం, వాయువుతోనే ఆయు
జీవితాంతం నడువన గడిచేదే నరుని జీవితం అది శ్వాసల లెక్కలు మూసిన అది సమాప్తం చిరు 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 చిరుగాలై విరిపోసిన చేతితో సుడి 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 సుడిగాలై పిడి తీస్తది కాచుకో గాలిలో కలిసిపో గాలిలో కలిసిపో సాక్ష్యం విశాల గగనం సాక్ష్యం విశాల గగనం సత్యం శత్రుమరణం సత్యం శత్రుమరణం సార్ మన ఫస్ట్ ఎపిసోడ్ గాల్లో ప్లాన్ చేశాను చాలా బాగా సెట్ అయింది ఒకసారి చూస్తారా హలో విశ్వ గారు చూసారా సార్ పంచభూతాలు మన విలన్స్ ని శిక్షించాలనేది మన కాన్సెప్ట్ కాబట్టి ఈ మర్డర్ ని గాల్లో ప్లాన్ చేశాను సార్ గాల్ని మనం విజువలైజ్ చేయలేం కదా అందుకే విండ్ మిల్క్ హ్యాంగ్ చేసి వాడిని మర్డర్ చేయించాను సార్ ఏం సార్ ఎనీ ప్రాబ్లం నేను మళ్ళీ కాల్ చేస్తాను. విశ్వ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? చచ్చింది ఎవరో తెలుసా? మనిషి చచ్చిపోతే ఏడవాలి. వాడు మా ఊరికి పట్టిన చీడ పురుగు. నా కూతుర్ని నడి రోడ్డు మీద పాడు చేసి చంపేశాడు. అలాంటి వాడు చేస్తే ఈ రోజు మాకు పండగ. అసలేం జరిగింది, ఎలా జరిగింది అన్న ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు వెతుకుతున్నారు. హతుడు వీరాస్వామికి షేక్పేట బస్తాంతో ఉన్న ముఠా గొడవలే ఈ దారుణానికి కారణమని చూసావుగా. ఇందులో నువ్వు కొంచెం కూడా బాధపడాల్సిన పనిలేదు. ఈ చేతులతో ప్రాణాలు తీస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. వాణ్ణి నువ్వు కావాలని చంపలేదు. పాపం పండింది, పోయాడు. రాతనెవ్వరూ మార్చలేరు. వాళ్ళకి శిక్ష పడాలని 10 ఏళ్లుగా మా నాన్నగారు ప్రయత్నిస్తున్నారు. కుదరడం లేదు. వాళ్ళు మా నాన్నగారిని చంపేయాలనుకున్నారు, కుదరలేదు. జరిగిందేదో జరిగింది. నువ్విక్కడ ఉండడం అంత మంచిది కాదు. యుఎస్ వెళ్ళిపో. ఇంట్లో మన విషయం చెప్పి నేను మా నాన్నగారిని తీసుకుని యుఎస్ వచ్చేస్తాను. రేపే బయలుదేరు నా కోసం. వచ్చిందా? రాలేదు మేడం. ఎంత పిలిచినా పర్లేదు మేడం. హలో హలో, ఇతని గురించి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు మేడం. ఒకవేళ వస్తే గనక నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే మేడం.
ఇక్కడ చివరి కట్టె కాలిలోపు ఆ మస్తాన్ గడి బాడీ కాలి బోడిదైపోవాలి. నా అన్ననే చంపుతావా? మీ అన్నయ్యకి నాకు గొడవలు అన్నమాట నిజమే, కానీ మీ అన్నయ్య చంపింది నేను కాదు. చంపేవాడు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ చచ్చేవాడు చెప్పకూడదురా. నా అన్న చిత్తిమంటారే లోపు నువ్వు బూడిదైపోవాలరా. హలో డిక్కీలోనా? హలో డాడీ, ఏరా మీ దుబాయ్ ట్రిప్ బాగా జరుగుతుందా? సూపర్. వెళ్ళింది మీరు కదా, జరగకుండా ఎలా ఉంటది? ఎక్కడున్నావు? నేను ఇప్పుడే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో చెక్ అవుతున్నా డాడీ. ఆకలి అవుతుంటే హైదరాబాద్ బిర్యానీ అదే షవర్మా తిందాం వెళ్తున్నా. వీడు మా డాడీలో ఉన్నాడు. డాడీ అసలు నమ్మవు, దుబాయ్ లో యాస్టిస్టీలో ఒకడు ఉన్నాడు డాడీ. అరే ఇండియాలో ఇక్కడ ఎవడో గానీ ఈ యాక్సిస్ గా నీలాగా ఒకడు ఉన్నాడు రా. అవునా? మన తాతలు మంచి ప్లే బాయ్స్ కదా డాడీ. మన తాతలు కాదురా, యమ్మగండంలో పుట్టిన ఎదప నువ్వు ఒక్క నిమిషం ఆగు డాడీ, ఎవడో వచ్చాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు ఇండియా ఎప్పుడు వచ్చావు? అలా అడుగు. మరి అంకుల్ అంటే ఇక్కడ అదిగో వచ్చారు. అంకుల్ మీరు దుబాయ్ ఎప్పుడు వచ్చారు? రేయ్, ఇండియా ఎప్పుడు వచ్చారు? విశ్వగాడు ఎక్కడరా? విశ్వామిత్రుడు వాడెక్కడ? మీ డాడీ మన పెళ్లికి ఒప్పుకుంటారా? మా నాన్న పైకేదో గంభీరంగా ఉంటాడు గాని టెంగరాడు పాపం. బిజినెస్ లో కూడా నన్నే ఫాలో అవుతాడు. ఎలాంటి ప్రాజెక్ట్ అయినా నేను సైన్ చేస్తేనే చేస్తాడు. మీ డాడీ సరే, మీ మమ్మీ కూడా ఒప్పుకోవాలి కదా. మమ్మీనా?